ఒకవైపు దూకుడు, మరోవైపు దిక్కుతోచని విపక్షం, ఒకవైపు నిర్ణయాత్మక నాయకత్వం, మరోవైపు గందరగోళం. ఇలాంటి పరిస్థితుల్లో అస్సాం ప్రజలు సూటిగా తీర్పు చెప్పారు. పనిచేసిన వారికే పట్టం కట్టారు. విపక్షాలపై ప్రజల ఆగ్రహం స్పష్టంగా కనిపించింది. హిమంత పాలనకు ప్రజల నుంచి మరోసారి గట్టి మద్దతు లభించింది. అస్సాంలో అధికార బీజేపీ గర్జించింది. హ్యాట్రిక్ విజయంతో చరిత్ర సృష్టించింది. కమలం గెలుపు ప్రత్యర్థులకు పిడుగులా మారింది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో సీఎం హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ విజయ దుందుభి మోగించింది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలలో మెజారిటీ మార్కును దాటేసి బీజేపీ అత్యధిక సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితమైంది. చిన్న పార్టీల ప్రభావం పరిమితంగానే ఉంది. ఈ ఎన్నికల ఫలితాలు కేవలం గెలుపోటములు మాత్రమే కాదు. సీఎం హిమంత బిశ్వ శర్మ వ్యూహం, నాయకత్వం, విపక్షాల వైఫల్యం, సామాజిక సమీకరణలపైన అస్సాం ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పు. ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రచారం ప్రారంభం నుంచే దూకుడుగా సాగింది. హిమంత బిశ్వ శర్మ తన వ్యక్తిగత ఇమేజ్ ను పార్టీ బ్రాండ్ గా మలచడంలో విజయవంతమయ్యారు. అభివృద్ధి, చట్ట వ్యవస్థ, మతపరమైన సమీకరణ, ఈ 3 అజెండాలతో ప్రజా మద్దతును కూడగట్టడంలో విజయం సాధించారు. అంతేకాదు, కేంద్ర పథకాలను రాష్ట్ర స్థాయిలో బలంగా అమలు చేసి ఓటర్లను ఆకర్షించారు సీఎం హిమంత బిశ్వ శర్మ. వరదలు, సరిహద్దు సమస్యలు, అక్రమ వలసలపై కఠిన వైఖరి తీసుకోవడం ప్రజల్లో విశ్వాసం పెంచింది. హిమంత ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలో తన ప్రభావం చూపించారు. విపక్షాలు ఏకతాటిపై నిలబడలేకపోయాయి. సీట్ల భాగస్వామ్యం, నాయకత్వంపై అంతర్గత విభేదాలు ఆ పార్టీ పరాజయంలో స్పష్టంగా కనిపించాయి. బీజేపీకి వ్యతిరేకంగా విమర్శలు చేసినా ప్రత్యామ్నాయ అభివృద్ధి ఏంటి అన్నది ప్రజలకు వివరించలేకపోయారు. ప్రభుత్వ వ్యతిరేకతను ఓటుగా మార్చడంలో విపక్షాలు విఫలమయ్యాయి. గ్రామీణ ప్రాంతాలలో బీజేపీ బలమైన క్యాడర్తో ముందుకెళ్తూ ఉంటే విపక్షాల ప్రచారం ఎక్కువగా పట్టణాలకే పరిమితమైంది. సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా రెండోసారి తర్వాత వ్యతిరేకత పెరుగుతుంది. కానీ అస్సాంలో అది కనిపించలేదు. సామాజిక సమీకరణలు బీజేపీకి అనుకూలంగా మారాయి. వివిధ వర్గాలను ఒకే ఓటు బ్యాంకుగా మలచడంలో విజయవంతమైంది. ఉద్యోగాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్పై హామీలు యువతను ఆకర్షించాయి. అస్సాం ఫలితాలు కేవలం రాష్ట్రానికి పరిమితం కావు. ఇవి జాతీయ రాజకీయాలలో కూడా కీలక సంకేతాలు పంపాయి. ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ తన పట్టు మరింత బలపరుచుకుంది. హిమంత బిశ్వ శర్మ జాతీయ స్థాయిలో మరింత ప్రభావవంతమైన నేతగా ఎదిగారు. హిమంతకు ఈ హ్యాట్రిక్ విజయం యాదృచ్ఛికం కాదు. ఇది ఖచ్చితమైన వ్యూహం, బలమైన నాయకత్వం, విపక్షాల వైఫల్యాల కలయిక. మొత్తం మీద అస్సాం ఓటర్లు స్థిరత్వాన్ని, నిర్ణయాత్మక పాలనను ఎంచుకున్నారు.